పెట్టుకున్న వాటర్కి ఈ రైస్కి దీనికి చాలా బాగా మెత్తగా అయితే అయిపోయింది. ఒక 4 విజిలే ఇచ్చాను ఫ్రెండ్స్, బాగా వచ్చేసింది మెత్తగా. ఇప్పుడు నేనైతే బెల్లం కరిగించి పెట్టుకున్నాను కదా, ఈ బెల్లం వాటర్ కూడా డస్ట్ లేకుండా నెట్ తోటి మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇదంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను, బెల్లము రైస్ అంతా మిక్స్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఇలా ఉండగానే నేనైతే మనం కాజు అంతా కూడా డ్రై ఇవన్నీ కూడా కొబ్బరి ఇవన్నీ బాగా ఏం చేసుకోవాలి. కాస్త ఎక్కువే వేసుకుంటున్నాను గీ అయితే. గీ ఎక్కువ వేస్తే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి ఇవో కాజు, కిస్మిస్, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా ఓకే, ఏదైనా వేసుకోవచ్చు. మనకి గీ కూడా బాగా వేడెక్కేసింది. ఇప్పుడైతే కొబ్బరి వేస్తున్నాను. కొంచెం కలర్ మారేదాకా మనం దాన్ని వేయించేసుకోవాలంటే. బాగా ఎర్రగా వేగాలి కొబ్బరి అయితే. కొంచెం కలర్ చేంజ్ అయితే మనము రైస్లో వేసేద్దాము. ఇలాగా మనం కానీ చేసుకున్నట్టయితే గుడ్ల కంటే కూడా మన ఇంట్లోనే చాలా టేస్టీగా ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. అంతే, నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. నేను ఎండు కొబ్బరితో పాటు కిస్మిస్ వేసాను. ఇవైతే బాగా ముందే ఫాస్ట్గా వేగిపోయాయి కాబట్టి తీసేస్తున్నాను. ఓకేనా, నేను చేసినట్లు మీరు చేయొద్దు. వేగినాయి కదా, చాలా బాగా వచ్చేసింది, బ్రౌన్గా అయిపోయాయి. అబ్బాబ్బాబ్బా, చూస్తుంటేనే ప్రసాదం ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉందబ్బా. చూడండి బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే ఈ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడైతే నేను ప్రసాదంలోకి యాడ్ చేసేస్తున్నాను గీ తోటి. వేసేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి టేస్టీగా ఉండే మనకి ప్రసాదం రెడీ అయిపోయింది. ఇక మనం ఏం చేయని అవసరం లేదు, బాగా మిక్స్ చేసేసి ఈ విధంగా చూడండి. అంతేనా, మనకి గుళ్ళో చేసే విధంగానే ఉంది కదప్పా. చూడండి ఈ విధంగా ఎంత బాగుందో. ఈ చూసే కూడా మనకి బ్రౌన్ కలర్లో ఈ విధంగా రావాలంటే కొంచెం మాగి ఉంటుంది కదా బెల్లము, కొంచెం కలర్ చేంజ్ అయిన బెల్లం తీసుకున్నామంటే మనకి ఈ విధంగా షేడ్ అంటే కలర్ కూడా బాగా వస్తుంది. ఎమ్మి ప్రసాదం. ఓకేనా. అక్క యాలకులు వేయలేదే అనుకుంటున్నారా? యాలకులు బెల్లంలోనే వేసేసాను. అది నేను చెప్పలేదు కదా అని చెప్పేసి కాస్త చూపిస్తున్నాను మీకు. ఓకేనా.